తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకి వెళ్ళనున్నారు. ముఖ్యంగా ఢిల్లీలో 2 రోజుల పాటు ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఢిల్లీలో ఉన్నటువంటి ముఖ్య నేతలతో పాటు పలువురు కేంద్ర మంత్రులని రేవంత్ రెడ్డి కలిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. దానికంటే ముందు అంటే రేపు రాజస్థాన్కి వెళ్ళి రాజస్థాన్లోని జైపూర్లో తన వ్యక్తిగత కొన్ని కార్యక్రమాలు ఉన్నటువంటి నేపథ్యంలో రాజస్థాన్కి వెళ్తారు. రాజస్థాన్ నుంచి నేరుగా ఢిల్లీకి కూడా వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఖరారైనటువంటి పరిస్థితి నెలకొంది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన నేపథ్యంలో ఇప్పటివరకు చేపట్టినటువంటి కార్యక్రమాలు విజయాలకు సంబంధించినటువంటి అంశాలు ఢిల్లీ అధిష్టానం పెద్దలతోటి రేవంత్ రెడ్డి చర్చించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఖర్గేతోటి భేటీ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు కావచ్చు, ఇటు రాహుల్ గాంధీ తోటి భేటీ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కానీ రాహుల్ గాంధీ సంబంధించినటువంటి అపాయింట్మెంట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. మొదటగా మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యి రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా పరిస్థితులు, ఈ ఏడాది పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి పనులు ముందుకు తీసుకెళ్లారు, ప్రజలకి ఏ విధంగా సంక్షేమ పథకాలు అందించారు, ఏ విధంగా ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా ఇంప్లిమెంట్ అయ్యాయి, 1 year సంబంధించినటువంటి రిపోర్ట్తో పాటు పూర్తి స్థాయి డేటాని ఢిల్లీ పెద్దలకు కూడా రేవంత్ రెడ్డి ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాని తర్వాత ముందుకి ఎలా వెళ్ళాలనే అంశాలపై కూడా ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానం కూడా రేవంత్ రెడ్డికి దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే ఇదొక అంశం అయితే దాంతోపాటు చాలా రోజుల నుంచి క్యాబినెట్ సంబంధించినటువంటి అంశాలు చర్చకు రావడం జరిగింది. ఇవాళ రేపు అనే అంశాలపై కూడా క్యాబినెట్ మినిస్టర్లు భర్తీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అనేక కథనాలు కూడా రావడం జరిగింది. అయితే రీసెంట్గా మహారాష్ట్ర సంబంధించినటువంటి ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. ఇప్పుడు ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు కూడా తెలంగాణ క్యాబినెట్ పైన విస్తరణపైనే ఫోకస్ కూడా చేసేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం అందుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన అనేది చాలా కీలకంగా ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే 6 స్థానాలు ఖాళీ ఉన్నటువంటి క్యాబినెట్లో బెర్త్ ఖాళీ ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎవరెవరికి ఇవ్వాలనే అంశాలపై కూడా గతంలోనే క్లారిటీ కూడా రావడం జరిగింది. అధిష్టానం కూడా దానికి ఆమోదం కూడా తెలిపడం జరిగింది. కానీ అఫీషియల్గా పేర్లు అనేది ఇంకా ప్రకటించలేదు. కాబట్టి ఈ 2-3 రోజుల్లోనే పేర్లు కూడా ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఫస్ట్ లిస్ట్లో 3 పేర్లు ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. దాని తర్వాత మరో 3 పేర్లు కూడా ఖరారు చేసేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. దాంతోపాటు నామినేటెడ్ సంబంధించినటువంటి పోస్ట్ కూడా ఇంకా వేకెన్సీ ఉన్నాయి. దాంతోపాటు కాంగ్రెస్లో పనిచేసినటువంటి సీనియర్ నేతలకే ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వాలని చెప్పేసి అధిష్టానం గతంలోనే ఇటు పిసిసి అధ్యక్షునితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అనేక సందర్భాలు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి రీసెంట్గా కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర పోస్టులో ఉన్నటువంటి ఇతర పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు కాంగ్రెస్ పార్టీలో కూడా చేరడం జరిగింది. వారికి చేరుతున్నటువంటి సమయంలో కొన్ని హామీలు కూడా ఇచ్చారు. ఖచ్చితంగా వారికి కీలకమైనటువంటి పదవులు కూడా ఇస్తామని చెప్పేసి హామీలు కూడా ఇచ్చారు. కాబట్టి పార్టీలో ఎవరికి కూడా విభేదాలు లేకుండా అంతా సమానంగా వెళ్ళేటువంటి విధంగా పార్టీ అధిష్టానం స్టేట్లో ఉన్నటువంటి పిసిసి అధ్యక్షునికి ఒక రూట్ మ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రూట్ మ్యాప్ ఫాలో అవుతూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా ఇటు అధిష్టానం కూడా వీరికి చెప్పినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి వచ్చేటువంటి ఎన్నికలు అంటే లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో గ్రౌండ్ వర్క్ చేయాలి. దాంతోపాటు సీనియర్లకి ప్రియారిటీ ఇవ్వడంతో పాటు ఇతర పార్టీ నుంచి వచ్చినటువంటి వారికి ప్రియారిటీ ఇవ్వడము, అందరినీ కామన్గా లెవెల్గా చూసుకుంటూ వెళ్ళడము, ఎక్కడ ఇష్యూస్ లేకుండా కూడా ముందుకు వెళ్ళాలనే అంశాలపై కూడా పూర్తి స్థాయిలో కసరత్తు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇటు ఒకవైపు నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి విషయం, క్యాబినెట్ బెర్త్ సంబంధించినటువంటి విషయాలపైనే క్లారిటీ కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దలతో కూడా చర్చించి దీనిపై ఒక క్లారిటీ కూడా ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరోవైపు కేంద్ర మంత్రులను కూడా కలిసేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా సమాచారం అందుతుంది. ముఖ్యంగా రాష్ట్రంకి రావాల్సినటువంటి నిధులకు సంబంధించినటువంటి విషయాలు, రాష్ట్రంలో కొన్ని అంశాలు పెండింగ్లో ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సమయంలో కూడా అవి పెండింగ్లోనే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా త్వరితగతినే ఇంప్లిమెంట్ చేయాలి. ఖచ్చితంగా వాటన్నిటి కూడా ఆమోదం తెలపాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ఇటు కేంద్ర మంత్రులను కూడా కోరేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ అంశాలతోటి రేవంత్ రెడ్డి ఢిల్లీ కూడా వెళ్తున్నారు. ఢిల్లీలో జరిగేటువంటి సమావేశం చాలా కీలకంగా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మెయిన్గా ఇటు క్యాబినెట్ కూర్పు సంబంధించినటువంటి విషయాలపైన అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ 2-3 రోజులలో క్యాబినెట్ బెర్త్ సంబంధించినటువంటి అంశాలపై క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి.